యాక్చువల్లీ లేట్ అయిపోయింది, మా కాలేజ్ బస్ కూడా వెళ్ళింది. చూద్దాం ఎలా అవుతుందో. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. బ్లూ బస్ తెలుగమ్మాయి వైబ్స్. ఇప్పుడు అది కూడా బ్లాగ్ తీయాలా? నాకు దశ బస్ దిగుకోవాలంత కోపం వచ్చింది. హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మా కాలేజ్లో గణేష్ నిమజ్జనం అనమాట. సో యాక్చువల్లీ లేట్ అయిపోయింది, మా కాలేజ్ బస్ కూడా వెళ్ళింది. మ్యామ్ మా స్టాప్ నుంచి వెళ్ళిద్ది అనమాట. సో మ్యామ్ కాల్ చేస్తే నేను ఇంకా బయలుదేరి ఇక్కడనే ఉన్నా అంటే నేను వెళ్తున్నా. అన్ని రోజు వేలం పాట ఉండదు అనమాట, లడ్డు వేలం పాట. చూద్దాం ఎట్లయితుందో ఏందో. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం 4 yearsలో ఇట్లా వేలం పాటకి వెళ్ళడం అండ్ గణేష్ నిమజ్జనకి వెళ్ళడం. బికాస్ లాస్ట్ ఇయర్ మాకు ఎగ్జామ్స్ ఉండే. ఫస్ట్ ఇయర్లో వెళ్ళలేదు. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. సో లెట్స్ గో, చూద్దాం ఎట్లుంటుందో ఏమో. Blue bus. Blue bus. సో గైస్ చూసారు కదా, ఫ్రెండ్స్ ముందర వీడియో చూసి మాట్లాడితే ఇట్లనే ఉంటుంది అనమాట, అన్ని బ్లోపర్స్ అయిపోతాయి. సో ఎనీవేస్, సో వెల్కమ్ టు మై ఛానల్ నైనికా కళ్యాణి ఆఫీషియల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఎవరైనా నదన వీడియో చూడకపోతే అది కూడా వెళ్ళి చూడండి, అది చూసినట్టు చూడండి. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. పెద్ద మాట అన్నాడు సరాడు. ఎందుకు ఎందుకు ఏం చేసినా? నేను కాదు. ఇప్పుడు అది కూడా బ్లాగ్ తీయాలా? యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే, మా ఫ్రెండ్ వస్తా అని చెప్పి కాలేజ్కి రాలే అనమాట. సో నేను ఎంత సఫర్ అని దాన్ని కూడా తెలియాలని చెప్పి నేను రానని చెప్పి కాలేజ్కి వచ్చా. సో తన ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తుంది. ఇట్లా నిన్న రాలే గైస్, నేను రానని చెప్పిన దానికి నన్ను తిడుతుంది గైస్. మరి ఈ రోజు నాకు దశ బస్ దిగుకోవాలన్న కోపం వచ్చింది. ఇప్పుడు ప్రసాదం ఇదే. గైస్, ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట వేలం పాట పాడడం, అది కూడా గణేశుని దగ్గర. సో వితౌట్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. బికాస్ మన మమ్మీ డాడీ వాళ్ళు ఉంటే మనం చూస్తాం, అర్థమవుతుంది మనకు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. నేను ఇంతవరకు ఎక్కడ పార్టిసిపేట్ కూడా చేయలేదు. మనీ ఎట్లా పెంచాలి, ఎక్కడ పెంచాలి, 116లో 516లో ఏం అర్థం కాలేదు. ఫైనల్ కాలేజ్లో ఎంతకు పోయి ఉంటుందో కింద కామెంట్ చేసేయండి, చూద్దాం.
గైస్, టు బీ ఫ్రాంక్, మీరు చూస్తున్న వాళ్ళు మీకు ఎట్లా అనిపిస్తుంది ఏమో కానీ నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వస్తుంది అన్నట్టు. బికాస్ ద టోటల్ వైబ్ అండ్ ఇలాంటి మూమెంట్స్ అనేవి మాకు ప్రీషియస్ అనమాట. బికాస్ ఇది మా ఫైనల్ ఇయర్. సో ఫైనల్ ఇయర్కి మనమే లడ్డు సంపాదించుకున్నాం. ఎస్ గైస్, లడ్డు నేనే తీసుకున్నాను. సో బట్ ఎంత కాస్ట్ చెప్పాను గెస్ చేయండి కామెంట్స్ బాక్స్లో. డెఫినెట్లీ ఐ గోనా టెల్ యూ, బట్ కామెంట్స్ బాక్స్లో చెప్తాను. అండ్ ఇక్కడ మా వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీకి ఫెలిసిటేట్ చేస్తున్నాం. బికాస్ మ్యామే మన విగ్రహ దాత అనమాట. సో మ్యామ్ మాకు డబ్బులు ఇచ్చింది మొత్తం విగ్రహానికి, అందుకని చెప్పేసి మ్యామ్కి ఫెలిసిటేట్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ మనకి, బికాస్ మేము లడ్డు తీసుకున్నాం కాబట్టి మనకి ఫెలిసిటేట్ చేయాల్సిందే కదా. జస్ట్ కిడింగ్ గైస్, ఐ డోంట్ నో లిటరల్ ఎట్లా చేస్తారో తెలియదు. బికాస్ ఇట్స్ మై ఫస్ట్ టైం. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాలేజ్. దట్టు నేను ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నామంటే రియల్గా. ఒకవేళ లాస్ట్ టైం చూసినా కూడా తెలుస్తుండే ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో అండ్ ఇక్కడ మ్యామ్ నాకు సంథింగ్ ఏదో చెప్తూ మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇంత పెద్ద బొట్టు పెట్టారు అనమాట. చూసారు ఎంత పెద్ద బొట్టు పెట్టారు. ఇట్లా లడ్డు నెత్తిపైన పెట్టారో లేదా టోటల్ బాడీ అంతా వైబ్రేట్ అయిపోయింది. బికాస్ ఆ లడ్డులో ఉండే మ్యాజిక్కే అలాంటిది అనుకుంటా. నాకు పూజారి గారు ఏం చెప్పారంటే లడ్డు తీసుకున్నప్పుడు అట్లనే స్ట్రైట్గా వెళ్ళమని చెప్పారు. అండ్ వెనకాల కూడా తిరగొద్దని చెప్పారు. అండ్ ఒకటే దగ్గర ఆ లడ్డుని ఒక దగ్గర పెట్టి అండ్ అదే మళ్ళీ ఇంటికి మంచిగా తీసుకెళ్ళి మంచిగా దేవుని దగ్గర పెట్టి అందరికీ వంచాలి సంథింగ్ అట్లా అని చెప్పాడు అనమాట. సో నాకు తెలిసినట్టు మా మమ్మీకి తెలిసినట్టు చేసాము. అండ్ ఇక్కడ అందరు నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. బికాస్ అసలు అనుకోలేదు ఎవ్వరు నేను లడ్డు తీసుకుంటాను. బికాస్ లాస్ట్ మినిట్ వరకు నేను కూడా అనుకోలేదు లడ్డు తీసుకుంటాను. బట్ మా మమ్మీకి ఉండే అనమాట లడ్డు తీసుకోవాలి అని చెప్పేసి. చాలా ఘోరం. వాళ్ళందరేమో మ్యాచింగ్ చేసుకొని అసలు మాకు మ్యాచింగ్ లేదు. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో అనమాట. సో బికాస్ ఆఫ్ మై మామ్ నేను లడ్డు తీసుకున్నాను అనమాట. బట్ సక్సెస్ఫుల్లీ మన ఇంటికే వచ్చింది. లాస్ట్ మినిట్ వరకు అనుకోము కదా సో లడ్డు ఎవరి దగ్గరికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి. బికాస్ రాసున్న వాళ్ళకి అది పోతుంది కాబట్టి. సో మనకు రాసింది అనుకుంటా, అందుకని చెప్పేసి మనకు వచ్చింది. అండ్ ఆల్సో మొత్తం నిమజ్జనానికి రెడీ చేస్తున్నారు అనమాట. బికాస్ వినాయకుడిని మళ్ళీ మా కాలేజ్ క్లాస్లో నుంచి తీసుకొచ్చి ఇలా ట్రాక్టర్ దగ్గర పెట్టాలి. ట్రాక్టర్ ఆల్రెడీ మా కాలేజ్లోది. సో ఇంకా బయట నుంచి ఎందుకు తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు వేస్ట్ అని చెప్పేసి మా కాలేజ్ వెహికల్లో మాట్లాడుకున్నమాట. అండ్ ఆల్సో లాస్ట్ ఇలా దేవుని తీసుకునేటప్పుడు కాలేజ్ గణేషన్కి మంచిగా 6-7 days మంచిగా నిష్ఠతోటి పూజించిన తర్వాత సో లాస్ట్కి నిమజ్జనానికి మొత్తం సిద్ధమవుతుంది అనమాట వినాయకుడు. మళ్ళీ మేమందరం నెక్స్ట్ ఇయర్ కల్లా ఎక్కడ ఉంటామో ఏమో అందరం ఏంటో. బట్ ఇప్పుడైతే వీడియోలో అందరం కలిసి ఉన్నాం. కుంకుమసాప్యామి గంధంసాప్యామి పుష్పంసాప్యామి అక్షితాంసాప్యామి నానావిధ పరిమళపత్ర పుష్పంసాప్యామి అక్షస్య ముఖే విష్ణు కంఠేశ్యామి లాస్ట్ డే కాబట్టి ఫస్ట్ డే చేసినంత పూజ చేయరు. జస్ట్ నార్మల్గా పూజ చేసిన తర్వాత దేవునికి మంచిగా మంగళారతి ఇచ్చి ఇంకా దేవుని ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మా హ్యాండ్కి బ్యాండ్స్ ఉన్నాయి కదా సో అవన్నీ మేము ఆల్రెడీ అనుకున్నాం అనమాట. బ్యాండ్స్ అండ్ బాయ్స్కి డ్రెస్ కూడా అవన్నీ వాళ్ళు బాయ్స్ తెచ్చుకున్నాం.
వాళ్ళ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళు ప్రమోట్ అయ్యి ఫోర్త్ ఇయర్కి అయ్యారు. సో ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ పాస్ అవుట్ అయిపోయారు కాబట్టి సో కొంచెం మేమే ఉన్నాం అనమాట. ఫుల్ కాలేజ్ మొత్తం మేమే ధూమ్ ధామ్ చేసినాం అనమాట. మొత్తం వినాయకుని ఇట్లా ట్రాక్టర్లో కూర్చోబెట్టాము, ఏదో డీజే ఆన్ చేశారనమాట. ఇంకా మా చేతులు కాళ్ళు ఆగలేవు. ఇంకా చూస్తున్నారు కదా మొత్తం పూనకాలే. గణేష్ నిమజ్జనం అన్నప్పుడు పులిహోర ఎవరో ఒకరు ఖచ్చితంగా పంచుతూనే ఉంటారు కదా. సో మా కాలేజ్లో పులిహోర అనమాట. ఆల్రెడీ ఒక ట్రిప్ డ్యాన్స్ మస్తు వేసేసినాం అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అందరం వాటర్ బ్రేక్ తీసుకుందాం అని చెప్పేసి వాటర్ బ్రేక్ తీసుకుని ఇలా వచ్చేలోపు ఇక్కడ నాగిన్ డ్యాన్స్ చేస్తున్నారు. అదేందో నాకు అర్థం కాలేదు. వినాయకుని ముందర నాగిన్ డ్యాన్స్. ఈ బాయ్స్ కాన్సెప్ట్ ఏంటో గైస్ అర్థమే. ఎనీవేస్ మనం ఎంజాయ్ చేయడం మనకి ఇంపార్టెంట్. బికాస్ ఇన్ని డేస్ మేము నిష్ఠతోటి మొత్తం దేవుణ్ణి మంచిగా పూజ చేసినాం అనమాట. సో లాస్ట్ డే మంచిగా మనం హ్యాపీగా అండ్ దేవుణ్ణి కూడా కొంచెం హ్యాపీగా పంపించాల్సింది కాబట్టి ఎంజాయ్మెంట్ ముఖ్యం. బిగ్గులు అటుపక్క టీచర్స్, ఇటుపక్క సర్స్, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, బాయ్స్ చూస్తున్నారు, గర్ల్స్ బాయ్స్ లేకుండా అస్సలు మొత్తం మేము మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. కంటిన్యూస్ 3 hours ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ డే లేసామా లేదా, కాళ్ళ నొప్పులు వచ్చాయా లేదా అది సెకండరీ. మనకి ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ కదా. ఈ వీడియోకి అయితే ఇంత. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసుగా. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మేమైతే ఇంతవరకు ఉండైతే వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ మా బాయ్స్ వెళ్ళి నిమజ్జనం చేశారనమాట. బికాస్ వాళ్ళు నిమజ్జనం చేసేసరికి 8 అయిపోయింది. అప్పటి వరకు మా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఉంచారు కాబట్టి మేమైతే వెళ్ళిపోయాం. సో నిమజ్జనం వీడియో అయితే ఇది. అండ్ మీ కాలేజ్లో ఆర్ఎల్స్ మీ గల్లీలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈసారి వినాయక చవితికి ఎన్ని గుంజులు తీశారు అది కూడా కామెంట్ చేసేయండి. నేనైతే 108 తీసాను. అండ్ మీలో ఎంతమంది నిజం చెప్పండి గైస్, మీలో ఎంతమంది చూసారా? చూడలేదు, నేను కూడా చూడలేదు.